మిర్చి రైతులకు సంబంధించి 5,000 రూపాయలకు కొంటామన్నటువంటి ప్రకటన అది ఒక మిలీనియం జోక్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అసలు కేంద్ర ప్రభుత్వము ఈ సమస్యను అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలమైపోయింది. అసలు సమస్య అర్థం కూడా చేసుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారంటే మేము 33,000 మెట్రిక్ టన్నుల మిర్చి కొనడానికి మేము అనుమతి ఇచ్చాము, 5,000 రూపాయల క్వింటాల్ కొనండి అని చెప్పి నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. మన రాష్ట్రంలో పండినటువంటి మిర్చి 7 లక్షల మెట్రిక్ టన్నులు, కేంద్రం చెప్తున్నది 33,000 మెట్రిక్ టన్నులు కొనండి. 33,000 మెట్రిక్ టన్నులు అంటే ఒక్క రోజులో అయిపోతుంది. మన ఖమ్మం మార్కెట్ కానీ మన వరంగల్ కానీ ఇతర మార్కెట్లలో చూస్తే ఒక్కొక్క రోజు 1,00,000 క్వింటాల్ల మెటీరియల్ వస్తున్నది. 33,000 మెట్రిక్ టన్నులు అంటే 3,30,000 క్వింటాలు అంటే ఒక రోజు హార్డ్లీ 2 రోజుల్లోనే అయిపోతుంది. మరి మిగతా రోజుల విషయంలో స్పష్టత ఉందా? అంటే ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది? 33,000 మెట్రిక్ టన్నులు కొనమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారు మాత్రం కొనరట. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్ కానీ ఎఫ్సిఐ కానీ కేంద్రం కానీ ఎక్కడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనమని అది 33,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనమని చెప్తున్నారు. ఎఫ్ఏక్యూ మెటీరియల్ మాత్రమే కొనాలంటున్నారు. ఎఫ్ఏక్యూ అంటే ద బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ మాత్రం కొనమన్నారు తప్ప తాలు కానీ ఇతర రకాల విషయంలో ఏ ధరకు కొనాలి ఏం కొనాలనే విషయంలో స్పష్టత లేదు. బెస్ట్ క్వాలిటీ తేజ లాంటి వెరైటీ ఆల్రెడీ 5,500 6,000 పోతున్నది. అంటే మీరు రైతులకు శటకోపం పెట్టినారు ఒక రకంగా చెప్పాలంటే. ఒకవైపు ఏమో స్థానిక బీజేపీ నాయకులు మార్కెట్ యార్డుల్లో పోయి 10,000 కొనాలని చెప్పి వీళ్ళు ధర్నాలు చేస్తారు. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమో 5,000 రూపాయల ధర నిర్ణయిస్తుంది. ఇదేమి పద్ధతి, వింత పద్ధతి. మేము వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వము 31 మార్చ్ 2017 ఇది మా ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. 7,000 రూపాయలకు కొనాలని మేము ఎప్పుడో నెల రోజుల క్రితం లెటర్ రాస్తే మీరు ఎప్పుడు స్పందించిండ్రు? నెల రోజులు అయిపోయిన తర్వాత, దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు నెల రోజుల తర్వాత స్పందిస్తారు. 7 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండితే 33,000 టన్నులు మాత్రమే కొనమంటారు. అది మీరు ₹1 ఇయ్యరట. రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టి కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం స్టోర్ చేయాలి. దాన్ని ఎప్పుడైనా అమ్మినప్పుడు వచ్చే లాసులో 50%, ఆ 50% లాసులో సగం భరించారు. అంటే మొత్తంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 33,000 మెట్రిక్ టన్నుల పంట కొంటే కేంద్ర ప్రభుత్వము 6 నెలలకో ఇది అమ్మిన తర్వాత మీకు 10-20 కోట్ల రూపాయలు ఇస్తామని నేను చెప్పారు. గది సంగతి. ఫైనల్గా వాళ్ళు ఇచ్చేదో 10-20 కోట్లు. అంటే సమస్యను అర్థం చేసుకోలేదు వాళ్ళు. అసలు ఎంత క్వాంటిటీ ఉంది, ఏమి ఇబ్బంది ఉన్నది, మిగతా వెరైటీలు ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది పనికిరాదు, ఇది ఉపయోగం లేనటువంటిది అనేటువంటి పథకం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిన్ననే స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ పంటల యొక్క మద్దతు ధరలు నిర్ణయించాల్సిన పరిధి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి రాదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందువల్ల మేము కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ ఈరోజు లేఖ పంపిస్తూ ఉన్నాం.